సో కొన్ని స్ట్రాటజీస్ చూద్దాం. ఫస్ట్ స్ట్రాటజీ వచ్చి స్టెప్ అప్ ఈఎంఐ. ఈ స్టెప్ అప్ ఈఎంఐ అంటే ఏంటంటే, ఇప్పుడు మీకు సాలరీ వస్తుంది. మీకు ప్రతి ఇయరు హైక్ వస్తుంది. సో అదే 40 lakhs 20 years మీరు కన్సిడర్ చేస్తే, మీరు ప్రతి ఇయర్ 5% ఎక్స్ట్రా కనుక మీరు కట్టగలిగితే, మీరు ఎంత సేవ్ చేయగలరంటే, ఇక్కడ ఫిక్స్డ్ ఈఎంఐ వచ్చి 34,730 రూపీస్, ఇది కామన్. ఇంట్రెస్ట్ వచ్చి 43 lakhs. స్టెప్ అప్ 5% ప్రతి ఇయర్ మనం ఎక్స్ట్రా యాడ్ చేయగలిగితే 147 monthsకి అది 240 months నుంచి 147 monthsకి వస్తుంది. ఇంట్రెస్ట్ మీరు టోటల్గా పే చేసేది వచ్చి 27,16,000 మాత్రమే. సో మనం ఎంత సేవ్ చేయగలము అంటే 15 lakhs సేవ్ చేయగలం ఆల్మోస్ట్. స్టార్టింగ్ ఈఎంఐ వచ్చి 34,730 రూపీస్ మనం స్టార్ట్ చేసింది. మనం 5% ప్రతి ఇయర్ ఇంక్రిమెంట్ చేసుకుంటూ ఉంటాం కనుక ఈ 5th yearలో ఈఎంఐ వచ్చి 42,000 అండ్ లాస్ట్ వచ్చి 53,851. ఇక్కడ ఫిక్స్డ్ వచ్చి 83,31,000. మనం స్టెప్అప్ చేయటం వల్ల మనం పూర్తిగా పే చేసేది 67,69,000. సో ఇక్కడ ఇయర్ వైజ్ బ్రేక్ డౌన్ మీరు చూస్తే, ఇయర్ 1లో వచ్చి 34,000, ఇయర్ 2 వచ్చి 36,000, ఇయర్ 3 వచ్చి 38,000. ప్రతి ఇయర్ 5% మీరు ఎక్స్ట్రా పే చేస్తూ పోతున్నారు. అలానే మీరు ఇయర్ 6 వచ్చి 44, ఇయర్ 8 వచ్చి 48, లాస్ట్ ఇయర్ వచ్చి 59,000. ఇంకొక స్ట్రాటజీ ఫోర్క్లోజర్ వర్సెస్ లంసమ్. నేను ఫోర్క్లోజ్ చేయను. ఓకే, మీరు ఫోర్క్లోజ్ చేస్తే మీరు 10 years తర్వాత ఇక్కడ మీరు చూస్తే 27,99,000, ఆల్మోస్ట్ ఆల్ 28 lakhs ప్లస్ ఫోర్క్లోజర్ ఛార్జెస్ వచ్చి 56,000 ఉన్నాయి. సో 10 yearsకి మీరు పే చేసింది పోగా ఇది అవుట్ స్టాండింగ్ 28 lakhs వచ్చి అవుట్ స్టాండింగ్, 55,000 వచ్చి మీరు ఫోర్క్లోజ్ చేసినందుకు ఛార్జెస్, ముందే క్లోజ్ చేసినందుకు ఛార్జెస్ 20 years ఈఎంఐ. సో మీరు ఎంత పే చేశారు ఫైనల్గా? 28,55,000 ఎక్స్ట్రా పే చేశారు. లేదు నేను ఇది పే చేయను, ఈ లోన్ అలానే కంటిన్యూ చేస్తాను. ఓకే, ఇక్కడ మనం సేవ్ చేసింది వచ్చి 13 lakhs. ఓకే, నేను క్లోజ్ చేయను, ఇలానే కంటిన్యూ చేస్తాను. కానీ నా దగ్గర ఉన్న ఎక్స్ట్రా అమౌంట్ నేను చేశాను ఎస్ఐపి, మ్యూచువల్ ఫండ్స్లో పెడదాం అనుకుంటున్నాను. ఎస్ఐపి కాకుండా లంసమ్. సో నేను అదే 28,55,748, 28,55,000 వచ్చి 10 yearsకి పెడుతున్నాను. ఎందుకంటే మనం ఇందాక 10 years తర్వాత చూసాం కదా, అంటే 10 years ఉంటుంది, ఇంకో 10 years ఉంటుంది అని అర్థం. సో అదే 10 yearsకి నేను 10% ఇంట్రెస్ట్, యాక్చువల్గా 12, 10% వేసాను యావరేజ్గా. సో 10% మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ ఇక్కడ రిస్క్ ఉంటుంది, అది మీరు కన్సిడర్ చేయండి. 10% యావరేజ్ వేస్తే మీరు ఇక్కడ చూడొచ్చు, మనం ఇన్వెస్ట్ చేసింది 28.5 lakh. ఓకే, మనకి ఎస్టిమేటెడ్ రిటర్న్స్ వచ్చి 45 lakhs వస్తాయి 10 yearsలో. సో టోటల్ వాల్యూ 74 lakhs అవుతుంది 10 years తర్వాత దాని వాల్యూ. సో మీరు సేవ్ చేసింది ఇందాక ఫోర్క్లోజ్ చేసి 13 lakhs మాత్రమే మీ దగ్గర ఉన్న డబ్బులతో. ఓకే, కానీ ఇక్కడ మీకు ఎక్స్ట్రా వచ్చే, మీరు ఇదే ఇన్వెస్ట్ చేస్తుంటే మీకు వచ్చే మనీ మటుకు 74 lakhs. కానీ ఇక్కడ ఒక పాయింట్ ఉంది, మీరు దీన్ని ఇన్వెస్ట్ చేసిన తర్వాత కూడా దానికి నెల ఈఎంఐ కట్టాలి. ఓకే, కానీ మీరు ఫోర్క్లోజ్ చేస్తే నెల ఈఎంఐ కట్టాల్సిన. సో మీకు చూసిన క్యాలిక్యులేషన్స్ అన్నీ నేను మోస్ట్లీ ganitapilot.web.app అనే దాంట్లో యూస్ చేశాను. ఇది ఒక వెబ్ యాప్, ఫ్రీ. మీరు దీంట్లో క్యాలిక్యులేషన్స్ అన్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు, స్టోర్ చేసుకోవచ్చు ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం. సో మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను.